మీలో ఎంతమందికి ఉల్లి పొరక తెలుసు? అదే అండి స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా! వాటిలో ఎండు రొయ్యలు వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటదంట. నాకు తెలీదు. కానీ ఈ అమ్మే, తాతయ్య చెప్పారు. నిన్న సంతకి వెళ్ళాం కదా! అక్కడైతే ఒక తాతయ్య స్ప్రింగ్ ఆనియన్స్ అమ్ముతున్నారు. "అమ్మ తీసుకో అమ్మ బావుంటదని" అంటే, ఇంకా తాతయ్య కాదనలేక నేనైతే 2 తీసుకున్నాను. "అమ్మ 2 కాదమ్మ 3 తీసుకో 20కి" అనేసనంటే, "3 నేను తీసుకొని నేనేం చేయను తాతయ్య. నేనేదో కూరలకి వేద్దాం అన్నట్టు తీసుకున్నానంటే", "అమ్మ దీన్ని కూడా కర్రీ చెయ్యి చాలా బావుంటుంది. ఎండు రొయ్యలేసి చెయ్యి మంచిగా నూనె ఎక్కువ పోసి" అని అన్నారు. అబ్బా! ఒక మంచి రెసిపీ చెప్పారనేసి ఎగిరి గంతేసి 3 అయితే తీసుకొనొచ్చాను 20 రూపీస్‌కి. అలాగే సంతలో వచ్చేటప్పుడు ఎండు రొయ్యలు కూడా పట్టుకొనొచ్చాను. ఎండు రొయ్యలంటే ఇష్టమేలే గానీ అవి క్లీనింగ్ ప్రాసెస్ చాలా కష్టం. ఒక్కొక్క రొయ్యని పట్టుకొని కాళ్ళు, తలకాయ వేరు చేసేసి చక్కగా వాటిని వేడి నీళ్ళలో నానబెట్టి కడగాలి. అంత ప్రాసెస్‌కి ఇంకా తినకుండా ఉండడమే బెటర్ అనేసి నాకైతే నేను తెచ్చుకోను. కానీ మా ఆయన అయితే చాలా ఇష్టపడి తీసుకున్నారు. సర్లే ఇంకా ఆయన ఇష్టంగా తీసుకుంటే కాదంటామా చెప్పండి. ఎలాగో నేను యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తాను కదా! వాటికి కూడా యూజ్ అవుతది. మీకు ఒక మంచి రెసిపీ షేర్ చేసుకోవచ్చు. తిట్టే వాళ్ళు తిడతారు, పొగిడే వాళ్ళు పొగుడుతారు కదా! సరే మీ ఆనందాన్ని ఎందుకు కాదనాలనేసి తీసుకొనొచ్చాననమాట. మొత్తానికైతే ఇది నా స్టోరీ. వీడియోలో చూపించిన విధంగా నీట్‌గా చక్కగా స్ప్రింగ్ ఆనియన్స్‌నైతే కట్ చేసుకున్న తర్వాతే కడుక్కోవాలండి. ఎన్ని సార్లు కడుక్కుంటే అంత మంచిది. ఎందుకంటే చిన్న చిన్న ఇసుకైతే ఉంది. ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువగా ఇసుకలోనే పండుతాయి కదా! వాటి లోపల ఇసుకుంది. మంచిగా నీట్‌గా కడుక్కున్న తర్వాత ఇంక మనకి ఉల్లిపాయలేసే పని లేదు. తాలింపు పెట్టేసుకొని కొన్ని పోపు దినుసులు, పచ్చిమిరపకాయ ఏసుకొని ఇంకా నేను కట్ చేసి పెట్టుకున్న క్లీన్ చేసుకొని పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకొని, కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని, ఇంక ఈ మొత్తం మగ్గిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అయితే టమాటాలు, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇంకా మీ ఎప్పుడూ చేసే కర్రీ లాగానండి. చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎండు రొయ్యలు తినకపోతే వాటిని స్కిప్ చేసి టమాటాలైనా యాడ్ చేయండి. ఈ మధ్య నాకు తమిళ్, మలయాళం అన్ని భాషలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే నత్తి బాగా ఎక్కువైపోతుంది. అసలు చెప్తా ఉంటే ఏదేదో వాగేస్తున్నానమాట. ఆ నత్తి మాటలు నాకు తమిళ్ లాగా అనిపిస్తున్నాయి. మొత్తానికైతే కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకసారి ట్రై చేయండి. అబ్బా చెప్పడం మర్చిపోయాను. వీడియోకి చూసి వెళ్ళిపోవడం కాకుండా కూసంత కుడి చేత్తో ఎడమ చేత్తో ఏదో ఒక చేత్తో లైక్ కొట్టేసి పుణ్యం కట్టేసుకోండి అబ్బా. ఇంతకీ మీకు ఈ కర్రీ తెలుసా అండి? నేనేదో ఫస్ట్ టైం చూడడం చేయడం కూడా. సో మొత్తానికి అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. జింక చిక్క ఇట్స్ టేస్టింగ్ టైం. చాలా అంటే చాలా బాగుందబ్బా. నాకైతే ఒకవైపు ఉడకపోతకి చెమట్లు కారిపోతున్నాయి. ఇటువైపు ఏమో ఈ స్టవ్ హీట్కి నాకైతే మంటలు వచ్చేసినాయి. మొత్తానికి అయితే అలా జరిగిపోయింది. బాగుంది కదా కర్రీ.